గైస్ ఈ వీడియోలో నేను డేటా అంటే ఏమో చెప్తాను. ఓకేనా, అసలు మన రియల్ వరల్డ్లో డేటా ఏమున్నాయి. ఓకేనా, రియల్ వరల్డ్ డేటా. ఓకే, దీన్ని ఇలా రాసే కంటే కూడా డేటా ఇన్ ది రియల్ వరల్డ్ అని రాస్తున్నా. ఓకేనా, ఫస్ట్ గైస్ మనకి ప్రపంచంలో అవైలబుల్ ఉన్న డేటాలో ఫస్ట్ డేటా నెంబర్స్. ఓకేనా, నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఇంటీజర్స్, ఓకేనా, అండ్ దెన్ ఫ్లోట్ వాల్యూస్, అండ్ దెన్ కాంప్లెక్స్ నెంబర్స్. ఈ మూడు మనము నెంబర్స్ అంటాం. ఇంటీజర్స్ అంటే ఏం గైస్, ఇలా కింద రాస్తాను. ఇంటీజర్స్ అంటే ఏమి, మీరు చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో చదివింటారు. -∞ నుంచి +∞ వరకు ఉండే వాటన్నిటిని కూడా మనము ఇంటీజర్స్ అంటాం. ఓకేనా, -∞ టు +∞. ఎగ్జాంపుల్ -2, -4, 0, 1, 6 ఇలాగ ఏవైనా సరే ఇవన్నిటిని మనం ఏమంటాము అంటే ఇంటీజర్స్ అంటాం. అలానే మనకి సెకండ్ ఉండేది వచ్చి ఫ్లోట్. ఫ్లోట్ వాల్యూస్ అంటే ఏం గైస్, ఇది కూడా మీరు చిన్నప్పుడు చదివి ఉంటారు మ్యాథమెటిక్స్లో. ఏవైతే పాయింట్స్ ఉంటాయో డెసిమల్ పాయింట్ అంటాం కదా, ఈ డెసిమల్ పాయింట్స్ని మనం ఏమంటామంటే ఫ్లోట్ వాల్యూస్ అంటాం. అంటే -∞ నుంచి +∞ దీన్ని మనము ఫ్లోట్ వాల్యూస్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చి -2.3, -3.24, 0.0 అండ్ దెన్ 1.23, 4.55 ఇలా అన్నిటిని మనం ఏమంటామంటే ఫ్లోట్ వాల్యూస్ అంటాం. కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటి గైస్, ఇవి కూడా మీరు చదివింటారు చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో. కాంప్లెక్స్ నెంబర్ అంటే చూసేకి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇక్కడ మనం ఒక వాల్యూ ఇచ్చి ప్లస్ అని ఇస్తాం. ఓకేనా, ప్లస్ అని ఇచ్చి కొంతమంది ఐ ఇస్తారు, కొంతమంది జే ఇస్తారు, ఏదైనా పర్లేదు. నేను ఇక్కడ ఐ అని తీసుకుంటున్నా. ఐ ఇచ్చి దీని పక్కన మనం ఇంకొక వాల్యూ ఇస్తాం. దీన్ని మనం ఏమంటాము అంటే కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఎగ్జాంపుల్ 2 + I2 అని రాసుకోవచ్చు, 2i అని రాసుకోవచ్చు గైస్, ఎనీథింగ్ ఇస్ 5. అండ్ 8 + 6i ఇలా ఉన్న ఫార్మాట్ని మనం ఏమంటాము అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం వేరియబుల్ అని తీసుకోండి, ఐ అని తీసుకోండి, జే అని తీసుకోండి, మీ ఇష్టం. బట్ అక్కడ ఒక వేరియబుల్ ఉండాలి. అండ్ ఇవి ఫస్ట్ లెటర్ అయినా రావచ్చు, లేకపోతే నెంబర్ అయినా రావచ్చు, అది కూడా పర్లా. కానీ ప్లస్ తర్వాత అయితే ఖచ్చితంగా ఒక లెటరు ఒక నెంబర్ అనేది ఉండాలి. ఈ ప్లస్ ముందర అయితే ఓన్లీ ఒక నెంబరే ఉండాలి. దాన్ని మనం ఏమంటాము అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. సో నెంబర్స్లో మనకి ఈ డేటా అనేది ప్రపంచంలో ఉంది గైస్. అండ్ దెన్ సెకండ్ వచ్చి మనకు క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకేనా, క్యారెక్టర్స్ అంటే ఏమంటే A నుంచి Z వరకు మధ్యలో ఉంటాయి కదా, A, B, C ఇలాగా Z వరకు ఉన్న దాన్ని అన్నింటినీ మనము క్యారెక్టర్స్ అంటాం. అలానే a to z, a, b, c ఇలాగా టిల్ z వరకు ఉన్న వాటన్నిటిని కూడా మనము క్యారెక్టర్స్ అంటాం. అలానే మనకి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి గైస్, కీబోర్డ్లో మీరు చూసింటారు, #, స్టార్, ఇవన్నిటిని ఇంకా ఇలా చాలా ఉంటాయి. ఇవన్నిటిని మనం ఏమంటాము అంటే క్యారెక్టర్స్ అంటాం. అండ్ దెన్ ఇంకొక డేటా ఏముంది అంటే మన ప్రపంచంలో ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా, ఫైల్స్ అంటే ఏమి, PDF ఫైల్స్, డాక్స్ ఫైల్స్, ఇలా మనకు చాలా ఉంటాయి కదా ప్రపంచంలో. ఈ ఫైల్స్ అన్నిటిని కూడా మనము డేటా అంటాం. ఓకేనా, అండ్ ఇంకొక డేటా ఏముంది అంటే మన దగ్గర ఇమేజెస్ ఉన్నాయి. మీరందరూ ఫొటోస్ తీసుకుంటారు కదా, అవన్నిటిని మనం ఇమేజెస్ అంటాం. అది ఎక్స్టెన్షన్ ఎలాగైనా ఉంది గైస్, అది PNG ఫార్మాట్ కానీ, JPEG ఫార్మాట్ కానీ, ఇలా చాలా ఫార్మాట్స్ ఉన్నాయి మనకి. ఏ ఫార్మాట్ అయినా సరే ఆ ఇమేజెస్ అన్నిటిని మనము డేటా అంటాం. సేమ్ అలానే మనకు ఆడియో ఫైల్స్ ఉన్నాయి. మీరందరూ సాంగ్స్ వింటారు కదా, సాంగ్స్ వింటారు, లేకపోతే ఏదైనా రికార్డ్ చేస్తారు, జనరల్గా MP3 ఫార్మాట్లో ఉంటాయి, ఆర్ వేవ్ ఫార్మాట్లో ఉంటాయి. ఇలా ఏ ఫార్మాట్లో ఉన్నా కూడా సరే మనం దాన్ని ఏమంటాము అంటే డేటా అంటాం. సేమ్ అలానే వీడియో ఉన్నది, వీడియోస్ తెలుసు కదా, మీరు యూట్యూబ్లో చూస్తారు, అవన్నిటిని మనము డేటా అంటాం. ఈ ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందంటే MP4 ఉంటుంది, MOV ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. ఈ వీడియోస్ను కూడా మనము డేటా అంటాం. అంతే గైస్, ఈ ప్రపంచంలో మనకి మొత్తం 6 రకాల డేటా ఉంది. ఓకేనా, సో ఈ డేటా అన్నిటినీ మనము పైథాన్లో వాడుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ డేటా అంతా ప్రపంచంలో ఉంది కదా, ఈ డేటా అన్నిటినీ మనము పైథాన్లో కూడా యూజ్ చేస్తాం. అది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తామని కమింగ్ వీడియోస్లో చెప్తానండి. బట్ మీరు ఈ వీడియోలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమంటే, అసలు మన ప్రపంచంలో ఏమేమి డేటా అవైలబుల్ అయి ఉంది అంటే ఈ 6 టైప్స్. ఓకేనా, రైట్.